హలో అండి. బ్లౌజు ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయకుండానే ఎలా స్టిచ్ చేయాలో ఈజీగా చెప్తాను. నేను బ్లౌజ్‌ని ఇప్పుడు గమ్మేసి అతికించుకున్నాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు షేప్ అది ఆ ప్రిన్సెస్ కట్ అనేది పెద్ద బ్లౌజులు అంటే 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటేనేమో 3 ఇంచు అక్కడి నుంచి చూడండి చూసుకొని, అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచులకి ఒక టక్స్ పెట్టుకోవాలి. తర్వాత పొడవనేది 2 ఇంచు అయితే పొడవు ఉంచుకోవాలి. అంటే పెద్ద బ్లౌజులయితేనేమో 3 ఇంచులు. చిన్న బ్లౌజ్ అయితే 2 ముక్కలనమాట. నేనిప్పుడు 3 ఇంచులైతే పెట్టాను. ఆ 3 ఇంచులు పెట్టి కరెక్ట్‌గా ఒక మెయిన్ టక్స్ అయితే చూడండి అలా లైన్ అయితే వేసుకోవాలి. ఆ మధ్యలో 2 టక్స్‌లకి మధ్యలో అటొక ఇంచు, ఇటొక ఇంచు అంటే 2 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి లైన్స్ వేసుకొని, ఆ తర్వాత కరెక్ట్‌గా మనము ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసి పెట్టుకోవాలి. ముందే లోతు తీసుకున్న తర్వాత చూడండి సెంటర్‌కి ఆ స్కేల్ ఉంది కదా! ఆ స్కేల్ తోటి ఇప్పుడు చూడండి ఎలా డ్రా చేసుకోవాలంటే కరెక్ట్‌గా ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్‌కి అలాగైతే డ్రా చేసుకోవాలనమాట. ఆల్రెడీ నేను కట్ చేసేటప్పుడే డ్రా చేసుకున్నాను. మీకు చూపించాలని చెప్పేసి అలాగైతే చూపిస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! దాని మీద పెట్టి కరెక్ట్‌గా అచ్చనేది మనము చేత్తో ఇలా ట్యాప్ చేసామంటే కరెక్ట్‌గా అచ్చు అలా పడిపోయిద్దనమాట. మళ్ళీ మనం సెపరేట్‌గా లైన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి కరెక్ట్‌గా అలా పడిపోయిద్ది. నేను ఆల్రెడీ చేసిందే దాన్ని. ఇప్పుడు మనం ఎలా ఎలా ఏం చేయాలంటే కరెక్ట్‌గా కొంచెం లూజ్ కుట్ పెట్టుకొని చూడండి కరెక్ట్‌గా అక్కడి నుంచి సెంటర్ నుంచి ఈ చివరి వరకు ఒక స్టిచ్ అనేది చూడండి అలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ముందు. అలా వేసుకుంటే తర్వాత మనకి ఈజీగా అనేది ఉండిద్దనమాట. చాలామంది డ్రెస్సులకైతే ఇలా ఏస్తూ ఉంటారు. అంటే బ్లౌజులకి ఎప్పుడు ఏసుండరు నాకు తెలిసి. ఈజీ మెథడ్ ఇలాగైతే బావుండిద్ది. కట్ చేయకుండానే తొందరగా అయిపోయిద్దనమాట. ఇప్పుడు కరెక్ట్‌గా ఆ 2 టక్స్‌ని అలా పట్టుకొని చూడండి అక్కడి నుంచి ఆ లైన్ మీదనే కుట్టనేది వేయాలి. అలాగే ఇటుపక్క మనం ఒక స్టిచ్ అయితే వేసాం గదా! అక్కడి నుంచి ఒక పాదం ఖర్చు చూసుకొని అలా మనం కుట్టుకుంటూ వెళ్ళాలనమాట. ఆ లైన్ ఆల్రెడీ మనం కుట్టాం గదా! దాన్ని బేస్ చేసుకొని ఒక పాదం ఖర్చు దాని పక్క నుంచి స్టిచ్ పడేలాగా చూసుకోవాలి చూడండి. అలాగైతే స్టిచ్ పడాలి ఒక పాదం ఖర్చు. ఇప్పుడు చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో చాలా ఫినిషింగ్ అయింది. బావుండిద్ది. చాలా నీట్‌గా ఉండిద్ది. తొందరగా గూడా అయ్యిద్దనమాట. ఇంకొకటి కూడా అలాగే కుట్టాలి చూడండి. కరెక్ట్‌గా ఆ లైన్ మీద వేసుకొని అక్కడి నుంచి పాదం ఖర్చు కుట్టుకుంటూ వెళ్ళాలి. ఆ లైన్ మనం ఫస్ట్ కుట్టాం గదా! ఆ కుట్టిన దాన్ని చేతిలో పట్టుకొని దాని పక్కన ఒక పాదం ఖర్చు కుట్టుపడేలాగా వేసుకోవాలనమాట. అప్పుడు నీట్‌గా అనేది వచ్చిద్ది. ఇంకా పైన కుట్టేం అవసరం లేదు. దానికి మళ్ళీ షేప్ పట్టీస్ అనేది అటాచ్ చేసుకుంటే అప్పుడు చాలా బావుండిద్ది. చాలా నీట్‌గా గూడా ఉండిద్దనమాట. ఫినిషింగ్ గూడా నార్మల్ బ్లౌజులకి మీరు ఎలా షేప్ పట్టి అటాచ్ చేసుకుంటారో అలాగే దీన్ని కూడా షేప్ పట్టి అనేది అటాచ్ చేసుకోవాలి. అప్పుడు షేప్ పట్టి ఉంటే డైరెక్ట్ ప్రిన్సెస్ కట్ అంటే కొంతమందికి కిందనేది అంత కంఫర్టబుల్‌గా ఉండదనమాట. షేప్ పట్టి యాడ్ చేస్తే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ పట్టి 2 ఉంటాయి కాబట్టి ఫిట్టింగ్ అనేది సూపర్‌గా ఉండిద్ది. ఎవ్వరికైనా సరే బావుండిద్ది ఈ మెథడ్ అనేది. కాపోతే మనము ఇక్కడ ప్రిన్సెస్ కట్‌కి తీసుకునేదే మెయిన్ అనమాట. 3 ఇంచు ఖచ్చితంగా తీసుకోవాలి ఎడలపనేది. లేకపోతే ఇక్కడ పట్టేసినట్టుగా అయిపోయిద్ది. అలాగైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఈజీగా అయిపోయిద్దనమాట. కటింగ్ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. ఇది మాత్రం ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో అనమాట. నేనైతే షేప్ పట్టి ఇలాగే కుట్టుకుంటాను. ముందు లైనింగ్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి అటాచ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఒక లైనింగ్ తీసుకొని అలాగైతే నేను షేప్ పట్టి అనేది కుట్టుకుంటాను. అప్పుడు తొందరగా అంటే ఫినిషింగ్ అనేది అంటే నీట్‌గా ఉండిద్దనమాట. చాలామంది జాయింట్ చేసుకొని దాన్ని అటాచ్ చేసేస్తారనమాట. ముందే రెడీ చేసుకొని నేనైతే అలా కాదు. ఇలా కుట్టుకుంటే నాకు నీట్‌గా ఉండిద్ది. అలాగే అలవాటైన పని నాకు ఇలాగే అలవాటైంది. అందుకని ఇలాగే కుడుతూ ఉంటాననమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు కింద కూడా పైన కూడా ఒక కుట్టేసేసుకున్నామంటే ఇప్పుడు రెడీ అయినట్టే అనమాట. ఫినిషింగ్ అయితే చాలా బావుండిద్దండి. ఎవ్వరు చెప్పలేదు ఏ వీడియోలో ఎవరు ఇలా కటింగు, స్టిచ్చింగు ఈ టైప్‌లో ఈ మెథడ్‌లో అయితే ఎవరు చెప్పలేదు. నేను ఒక 2 బ్లౌజులకి నేను కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత నాకు చాలా అనిపిచ్చింది. అలాగే చాలామంది సన్నగా ఉంటారు కదా! వాళ్ళకి నార్మల్ బ్లౌజ్ అనేది షేప్ అనేది నచ్చదు. నాకు కూడా అంతే నచ్చదు. అందుకని ప్రిన్స్ కట్ కూడా ఇలా షేప్ పట్టి పెట్టుకున్నామంటే ప్రిన్స్ కట్ కూడా అంత లుక్ అనిపిచ్చదు సన్నటోళ్ళకి. ఇప్పుడు ఇదైతే చాలా బావుండిద్ది. ఇలా ట్రై చేయండి. చాలా మందికి చెప్తున్నాను ఈజీగా వచ్చిద్దనమాట. నేను ఆల్రెడీ మీకు
కటింగ్‌లో అంటే ఇప్పుడు స్టిచ్చింగ్‌లోనే మీకంతా చెప్పేస్తున్నాను. నార్మల్ బ్లౌజ్‌కి అలా చేసుకున్నారంటే ఈజీగా అయిపోయిద్దనమాట. చూడండి ఇలాగా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి నేను వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఈజీ టిప్స్ కావాలన్నా మీరు ఎలాంటివైనా ఒక మెసేజ్ చేశారంటే అక్క ఇలాంటి వీడియోస్ పెట్టండి, ఇలాంటివి చెప్పండి అంటే ఈజీగా నేను చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.